నమస్కారం పృథ్వీ గారు. నమస్కారం నమస్కారం ఎలా ఉన్నారు మీరు అడగాలి నేను అడుగుతున్నా మిమ్మల్ని అడగాలి ఎలా ఉన్నారు? ఎందుకంటే ఆ, హాస్పిటలైజ్ అయ్యారు, యా. చాలా ఇబ్బంది పడ్డారు. ఒక వారం రోజులు యా, అనుకుంటా వారం రోజులు నరకం బెడ్ రెస్ట్ అనుభవించారు. ఆ, అందులో షూటింగ్లు కూడా కంటిన్యూగా చేసి చిన్న గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో కొంచెం ఆరోగ్యం కూడా ఏమేమి ఉన్నాయో బండి కార్ లాగే కదండి, అదే ఎక్కడెక్కడ ఏమున్నాయన్నీ సెట్ చేసుకుని మొత్తం కొంచెం ఏంటంటే చిన్న ఎజిటేషను, ఏదో చిన్న రప్చరు సోషల్ మీడియా. అవును అవును. అది తర్వాత వాళ్ళే తెలుసుకున్నారు. అది ఉమ్. నేను కూడా సైబర్ కమిషనర్ కేసు పెట్టి డే అండ్ నైట్ డెఫర్మేషన్ అండి, ఆల్మోస్ట్ డే అండ్ నైట్ మిమ్మల్ని. డెఫర్మేషన్ సూట్ కూడా వేసానండి. ఉమ్, ఉమ్. రిజల్ట్ కూడా ఒక వేగంగా వస్తుంది ఒక వారం రోజుల్లో. ఓకే ఓకే ఆ, ఓకే. అదండి. మీ నెంబరే వేరే చోట ఆ. ట్యాగ్ చేసి. అతనండి వివేక్ అనే అతను అండి, ఆ. ట్విట్టర్లో పెట్టి అక్కడి నుంచి ఇంకో చోట పెట్టి తిరుపతి రెడ్డి అనే గుంటూరు ఒక అతను, ఓకే. ఆ. వీళ్ళందరి మీద నేను ఎఫ్ఐఆర్ వేసానండి. ఉమ్. ఎఫ్ఐఆర్ వేసాం, రిజిస్టర్ అయ్యింది. అది ఓకే. అది ఒక 1 వీక్లో స్టేటస్ బయటకు వస్తుందండి. అప్పుడు మా లాయరు ద్వారానే అది ఇస్తామండి. వీళ్ళు ఏదో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అది ఏదైనా ఉంటే అభివృద్ధి గురించి మాట్లాడండి, ఉమ్. పార్టీల గురించి మాట్లాడండి, అంతేగాని వ్యక్తిగతమైన విమర్శలు తప్పు అంటాను నేను. సో ఇప్పుడు మొన్న మహాకుంభమేళకి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి దాన్ని కూడా ట్రోల్ చేయటం చేసి ఆ, చూసారా మీరు? చూసారు? అది చూశానండి. మహాదారుణం అండి అది. ఆ, ఇప్పుడు 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే బ్రహ్మాండమైన మహాకుంభమేళ, అసలు ఎంత సాధు పొంగువులు, నాగ సాధువులు, కోట్లాది మంది వస్తున్నారు ఇక్కడికి, బ్రహ్మాండంగా జరుగుతుంది. అక్కడికి వెళ్తే పుణ్యస్నానం ఆచరిస్తే కుటుంబానికి మంచిది, దేశానికి మంచిది, రాష్ట్రానికి మంచిదని అద్భుతంగా అందరూ వెళ్ళారు. లక్షలు కోట్లు వెళ్ళారు జనం. పవన్ కళ్యాణ్ గారు సతీ సమేతంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, ఆయన బోర్డు మెంబర్ ఇంకో ఆయన ఉన్నారండి, ఆయన కూడా ఆర్ట్ డైరెక్టరు ఈయన ఆనంద్ సాయి గారు. ఆనంద్ సాయి గారు, అందరూ వెళ్ళారు. వాళ్ళ అబ్బాయి వెళ్ళారు, నీళ్ళల్లో మునిగారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళంగానే ఇప్పుడు నేను జర్కిన్ వేసుకుంటానంటే నేను ఇదేనంటే కుదరవు కదా. దానికి సనాతన ధర్మం పాటించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్గా దుబ్బా తీసి పక్కన పెట్టి పంచ దాంతో అలా మునిగారు. లేచేటడికి వెంటనే అసలు ఆయన అలా లేచి ఓం కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ అని తీసుకునే వచ్చేసినాయి ఇక్కడ సోషల్ మీడియాలో. ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ గారికి పొట్ట ఉంది, పొట్టలో ఎంత పెద్ద రంధ్రం ఉంది, ఇదేదో చేపెట్టినట్టు. ఇదేంటండి, ఎటు వెళ్తుంది సభ్య సమాజం? అసలు ఆ పంతులు గారు ఒక ఆయన కూడా వెళ్ళాడు, ఆయన చెప్తున్నాడు స్వాహ అనే లోపు వచ్చేసినాయి. అయ్యా అయ్యి బాబో ఇదేంటిది, రాకెట్ కన్నా స్పీడ్గా ఉంది, పృథ్వీ మిజైల్ కన్నా స్పీడ్గా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొట్ట, పవన్ కళ్యాణ్ గారు జంది వేసుకున్నారు డిబేటు ఏంటి అని ఒక ఆయన మరి అదే నేను చెప్తున్నాను కదా, రాజులకు ఉంటుంది లేకపోతే బ్రాహ్మణులకు ఉంటుంది. ఎందుకు వేసుకున్నారు? ఒరే నాయన మీకు దండం పెడతానరా నేను. ఏంటంటే ఎక్కడైనా పంతులు గారు వెళ్ళి మామూలు ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసినా కూడా అయ్యా ఒక టవల్ వేసుకోండి, కండవా వేసుకోండి అంటారు. ఏదన్నా ఇటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు, పిండ ప్రధానాలు అవి జరిగినప్పుడు ఒక జంతువు అవి లేవు కాబట్టి టవల్ని జంతువులా చుడతారండి. ఇంకా దర్భ కూడా చేతికి వేస్తారు. అది వేసినట్టు వీళ్ళు బ్రాహ్మణులు అయిపోయారు. ఆయన ఏమో ఇంకో ఆయన అంటాడు, ఒక ఆయన ఏమో క్రిస్టియన్ అన్నాడు కదా, నేనేదో బాప్తిసం తీసుకున్నాడు, ఏదో చూసినట్టే ఇవన్నీ. ఇక మనం ఏం చెప్తామంటే, ఇప్పుడు ఒక నటుడు, ఆయన డిప్యూటీ సీఎం కాకముందు ఆయన ఒక నటుడు, ఆంధ్ర రాష్ట్రం కాదు మొత్తం పాన్ ఇండియా ఆరాధించే అద్భుతమైన పవర్ స్టార్. పవర్ స్టార్ నడిస్తే పవరు, ఆయన డైలాగ్ చెప్తే పవరు, ఫైట్ చేస్తే పవరు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాక అసలు మొత్తం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని దూరం నుంచి చూశారండి. మహానుభావుడు, శ్రీకృష్ణుడు, రాముడు అలా ఉన్నారు ఎదురుకుండానే. అలాగా ఆ జనరేషన్ అయిపోయింది. ఆ జనరేషన్ పార్టీ పెట్టాడు ఆయన. ఇప్పటికీ తెలుగుదేశం బ్రహ్మాండంగా నిత్య కళ్యాణం, పచ్చతోరణం. అలాగా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. నటుడు శరీరాకృతిని మార్చుకోవాలంటే క్షణాల్లో పని అండి. అది అక్కడ 24/7 పనిచేస్తున్నారు వాళ్ళు, ఎక్కడ ఖాళీ లేదు. ఆయనేమో ప్రజల కోసం పెట్టారు మొత్తం శ్రమ అంతా. అది తీసుకెళ్ళి ఆయన ఒక 4 నెలలు జిమ్ము ట్రైనర్, వాళ్ళకి లేని ట్రైనర్లు, వాళ్ళకి లేని ప్రొడక్షన్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ అవి చేసుకుని బ్రహ్మాండంగా మళ్ళీ తయారైతే అబ్బో మనం అనుకున్నాం కానీ ఈయన టాప్ అయ్యా అంటారు. ఇదే నరం లేని నాలుకండి. పవన్ కళ్యాణ్కి పొట్ట ఉంది. మన ఇంట్లో పిల్లలకి ఎంత పెద్ద పొట్టలు ఉన్నారని అవి చూసుకోండి. ముందు పిల్లల్ని దారిలో పెట్టండి, తల్లిదండ్రులను ప్రేమించండి, తర్వాత పొట్ట గురించి ఇంకోటి
ఎద్దులండి ఏదో బూతులు వస్తున్నాయి, వీటి మీద కాన్సన్ట్రేషన్ ఏంటండి. అదొక పెద్ద వేదికలాగా పవన్ కళ్యాణ్ గారు పొట్ట ఉందంటే ఆయన మనసు పెట్టి ఆయన రోజు ఎక్సర్సైజ్కి వెళ్తే మేము ఇప్పుడు చెప్పాక ఆయన ఛాలెంజ్గా తీసుకుంటారు. ఆయన మళ్ళీ చూద్దరు కానీ మీరు మునిగాక అరే ఏమైపోయింది పొట్ట గ్రాఫిక్స్లో తీస్తుంటారు అంటారు. మళ్ళీ ఓకే ఓకే ఇవి ఉంటాయి. మళ్ళీ అదేలే వాళ్ళు ఏంటంటే ఏది పడి ఖాళీగా ఉన్నారండి. ఖాళీగా ఉండే పర్యావరణాన్ని పరిరక్షించండి, లేకపోతే బ్రహ్మాండంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దండి అని పోస్టర్లకి మైదా రాసి ఆ పోస్టర్లు అంటించండి. అరే ఈడు అంటించినాడు ఎవడరా అంటే పలానా ట్రోలర్ ఒకప్పుడు అంటే ఈడు బ్రహ్మాండంగా తయారయ్యాడు అంటారు. ఓకే అయ్యి వదిలేసి ఇవన్నీ నవ్వుకున్నాడు ఆయన.